దొంగ ఎవరు? ఒక అడవిలో ఒక ఉడత, ఒక నక్క, ఒక పక్షి, ముగ్గురు మంచి స్నేహితులు ఉండేవారు. ఒక రోజు ముగ్గురు ఒక చెట్టు కింద కూర్చున్నారు. అప్పుడు పక్షి ఇలా చెప్పింది, నాకు చాలా ఆకలిగా ఉంది. వెళ్ళి కొంచెం ఆహారం వెతుకుదాం. దానికి ఉడత, నక్క కూడా మాకు ఆకలిగా ఉంది అని చెప్పారు. అప్పుడు నక్క ఒక ఆలోచన చెప్పింది. సరే, అయితే ఒక పని చేద్దాం. మన ముగ్గురు 3 దిశల్లోకి వెళ్ళి ఎవరికీ దొరికింది వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ అందరం ఈ చెట్టు కింద కలుసుకుందాం. పక్షి, ఉడత ఇద్దరూ అంగీకరించారు. ముగ్గురు 3 దిశల్లోకి వెళ్లారు. కొంతసేపటికి ఉడత కొన్ని పండ్లు తీసుకొచ్చింది. పక్షి కూడా కొన్ని పండ్లు తీసుకొచ్చింది. కాని నక్క మాత్రం ఇంకా రాలేదు. నక్క ఇంకా రాలేదు. కొంచెం సేపు ఆగుదాం. ఇంకా రాకపోతే వెతుకుదాం. చాలా సేపు గడిచినా నక్క రాలేదు. ఇంకా నక్క రాలేదు. మనం ఇద్దరం వేర్వేరు దిశల్లో వెతుకుదాం. మళ్ళీ ఇక్కడే కలుద్దాం. ఇద్దరూ వెతకడానికి వెళ్లారు. ఉడత వెతుకుతూనే ఉంది, కానీ నక్క అక్కడ కనిపించలేదు. మరో దిశలో పక్షి వెతుకుతూనే ఉంది, కానీ అక్కడ కూడా నక్క కనిపించలేదు. చివరికి ఇద్దరూ అదే చోటికి తిరిగి వచ్చారు. అదే సమయంలో నక్క కూడా అక్కడికి వచ్చింది. ఏమైంది? ఇంత ఆలస్యం ఎందుకు? చాలా సేపు ఆహారం కోసం వెతికాను, కానీ ఏమీ దొరకలేదు. అలా వెతుకుతూ నా దారి తప్పిపోయాను. ముగ్గురూ కలిసి మళ్లీ ఆ చెట్టు దగ్గరకు వెళ్లారు. కాని అక్కడ ఉంచిన పండ్లు కనిపించలేదు. ఇక్కడ పండ్లు ఉండాలి కదా, ఎక్కడికి పోయాయి? ఉడత ఇక్కడ పండ్లు ఉండాలి కదా అని ఆశ్చర్యంగా చూస్తుంది. ఎవరో దొంగిలించి ఉంటారు. ఖచ్చితంగా మన ముగ్గురిలోనే ఎవరో ఒకరు దొంగిలించారు. ఉడత ఇలా అనుకుంటుంది, నక్క లేదా పక్షి ఎవరో ఒకరు దొంగిలించి ఉంటారు అని. నేను రాకముందే మీరు ఇద్దరూ తిన్నారేమో, అందుకే పండ్లు కనిపించట్లేదు. వాళ్ళిద్దరూ మేము తినలేదు అని. అయితే దొంగ ఎవరో ఇప్పుడే తెలుసుకుందాం. దొంగ మన ముగ్గురిలోనే ఉన్నాడు. ఏదైనా ఆధారం దొరుకుతుందేమో చూద్దాం. ముగ్గురూ చెట్టు దగ్గర వెతకడం మొదలు పెట్టారు. అప్పుడే అకస్మాత్తుగా నక్కకు పక్షి ఈక కనిపించింది. పక్షి, ఇది నీ ఈక కదా? అంటే దొంగ నువ్వే? కాదు కాదు, నేను దొంగిలించలేదు. కాని పక్షి భయపడటం చూసి నక్క, ఉడత నిజం అర్థం చేసుకున్నారు. నిజం చెప్పు పక్షి, ఈ ఈక నీదే. నిజం చెప్పు. నన్ను క్షమించండి, నేను పండ్లు దొంగిలించి వేరే చోట దాచాను. నక్కను వెతకడానికి వెళ్ళినప్పుడు తిరిగి వచ్చాక పండ్లు మాయమయ్యాయని నటించాను. కానీ నేను పండ్లు తినలేదు. నన్ను నమ్మండి. అయితే పండ్లు ఎవరు తిన్నారు? నిజమైన దొంగ ఎవరు? ఇది 2వ పార్ట్లో తెలుస్తుంది. మీకు 2వ పార్ట్ కావాలంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమ్మక ద్రోహం. ఒక చిన్న గ్రామంలో రమణ అనే వ్యక్తి ఉండేవాడు. ఆయన భార్య పేరు శాంతి, కుమారుడు శివ. రమణకి ఒక వ్యవసాయ భూమి ఉండేది. ఒకరోజు పొలం పనులు పూర్తయ్యాక రమణ ఇంటికి వచ్చి భార్యను పిలిచాడు. శాంతి, ఇక్కడకు రా, నీతో ఒక మాట చెప్పాలి. శాంతి అక్కడికి వచ్చి ఏం జరిగింది అని అడుగుతుంది. మన పొలం అమ్మాలని అనుకున్నాం కదా. పక్క ఊరిలో ఉన్న నా స్నేహితుడు రాఘవకి చెప్పాను. అతనికి మంచి ధరకు కొనేవాడు తెలుసంట. రేపు అతడిని తీసుకువస్తాడట. రాఘవ అన్నయ్యనా? ఆయన మంచి మనిషే. అవును, రేపు ఉదయమే వస్తాడు. తరువాత రోజు రమణ పొలానికి వెళ్తాడు. కొద్దిసేపటికి రాఘవ, రాజు అనే వ్యక్తిని తీసుకువస్తాడు. ఇతని పేరు రాజు. నాకు బాగా తెలుసు. నీ పొలం గురించి అన్నీ చెప్పి తీసుకువచ్చాను. ఈ పొలానికి నేను ఇంత ధర ఇస్తాను. ఇది నా స్నేహితుడి పొలం. ఇంకొంచెం ఎక్కువ ఇవ్వు. కొంతసేపు చర్చ జరిగిన తర్వాత రాజు కొద్దిగా ఎక్కువ ధరకు పొలం కొనుగోలు చేస్తాడు. అక్కడి నుంచి రాజు వెళ్ళిపోతాడు. థ్యాంక్స్ రా, నీ వల్లే మంచి ధర వచ్చింది. రాఘవ వెళ్ళిపోతాడు. రమణ సంతోషంగా ఇంటికి వచ్చి
శాంతి, మన పొలం మంచి ధరకే అమ్ముడుపోయింది. రాఘవ మనకు చాలా సహాయం చేశాడు. శాంతి ఆనందపడుతుంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత రమణ నడుచుకుంటూ వెళ్తుండగా కిటయ్య అనే వ్యక్తి కనిపిస్తాడు. రమణ, నీతో ఒక విషయం చెప్పాలి. నేను నీ పొలం ఎక్కువ ధరకు కొనాలని అనుకున్నాను. కాని రాఘవ, రమణ ఇంకా ఎక్కువ ధరకే అమ్ముతాడు అన్నాడు. అందుకే నీ దగ్గరికి రాలేదు. రమణ షాక్ అవుతాడు. అంటే రాఘవ తీసుకొచ్చిన రాజు మీరు చెప్పిన దానికంటే తక్కువ ధరకే పొలం కొన్నాడా? అవును. రాఘవ నిన్ను మోసం చేశాడు. అదే సమయంలో రాఘవ, రాజు ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటున్నారు. రాఘవ, నీ స్నేహితుడిని బాగా మోసం చేశావు. ఇంత విలువైన పొలాన్ని తక్కువ ధరకే కొనేశాం. మనకి బాగా లాభం వచ్చింది. ఇద్దరూ ఆనందపడుతున్నారు. వాళ్ళకి బుద్ధి చెప్పాలి. నా కొంచెం సహాయం చేస్తావా? తప్పకుండా. తరువాతి రోజు కిటయ్య రాజు ఇంటికి వెళ్తాడు. అదే సమయంలో రాజు కూడా వస్తూ ఉంటాడు. మీరు ఒక పొలం కొనుగోలు చేశారని తెలిసింది. నేను కూడా కొనాలని అనుకుంటున్నాను. ఇంత ధర ఇస్తాను. అమ్ముతారా? ఇది చాలా మంచి పొలం. మీరు నిజంగానే ఇంత ధర ఇస్తారా? ఇది చాలా ఎక్కువ. అప్పుడే రాఘవ అక్కడికి వస్తాడు. ఏమైంది? ఏమి మాట్లాడుతున్నారు? రాజు జరిగినది చెప్తాడు. అదే సమయంలో రమణ కూడా అక్కడికి వస్తాడు. అంటే నా పొలాన్ని తక్కువ ధరకే కొనేసి నన్ను మోసం చేశారా? నేను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. ఇందులో నా తప్పు లేదు. రాఘవ చెప్పాడు కాబట్టే చేశాను. లాభం వస్తుందన్నాడు. ఇది విని రాఘవ భయపడతాడు. దయచేసి పోలీసులకు చెప్పొద్దు. నీ డబ్బు నీకు తిరిగి ఇస్తాను. నా తప్పును క్షమించు. మళ్ళీ ఇలా చేయను. స్నేహితులను మోసం చేసి సంపాదించిన డబ్బు ఎప్పటికీ నిలవదు. తప్పు మార్గంలో వచ్చిన లాభం చివరికి అవమానం, భయమే ఇస్తుంది. నిజాయితీగా ఉన్నవాడికే చివరికి న్యాయం జరుగుతుంది. ఈ కథ మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. స్టోరీ టైం తెలుగు ఛానల్ను.